Hello everybody, welcome back to Suman Guru Education YouTube channel. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్జిటి అభ్యర్థులకి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు అభ్యర్థులకి మరియు టీజీటీ తెలుగు అభ్యర్థులకి ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం 7వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 7 నుంచి తెలుగు కంటెంట్ని మనం స్టడీ చేస్తున్నాం. ఈ వీడియో ఎవరైతే చూస్తారో వారు ఇంక ఏ కోచింగ్ సెంటర్కు వెళ్ళాల్సిన పని ఉండదు, మరొక మెటీరియల్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం దేవుళ్ళాడాల్సిన అవసరము ఉండదు. అంతేకాకుండా 7వ తరగతి తెలుగు బాట కంటెంట్ మీద, ఈ తెలుగు కంటెంట్ మీద నేను ఆల్రెడీ టెస్ట్ సిరీస్లు కూడా రూపొందించి ఉన్నాను. వాటి యొక్క లింక్స్ కూడా నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా వీడియోని మొదటి నుంచి చివరి వరకు సావధానంగా వినండి. మీకు ఉద్యోగం కావాలా, మీకు రానున్న ఏపీ మెగా డిఎస్సిలో ఒక పోస్టు మీకు కావాలి అనుకుంటే, మీరు విజేతలుగా నిలవాలి అనుకుంటే, మనం ప్రతి అంశంని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందులో ఆ అధ్యయనంలో ఒక దీక్ష, పట్టుదల అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ తెలుగు బాట 7 నుంచి నేను కంటెంట్ ఎంత సహనంతో మీ ముందు ఉంచుతున్నానో, మీరు అంతే సహనంతో వీడియోని చివరి వరకు కూడా చాలా జాగ్రత్తగా సావధానంగా వింటే గనక చక్కగా రానున్న ఎగ్జామ్లో మీరు మంచిగా బిట్స్ని అటెంప్ట్ చేసి మంచి స్కోరింగ్ని సాధించేందుకు అవకాశం అనేది ఉంటుంది. సరే, కంటెంట్ అనేది ప్రారంభిస్తున్నాం. ముందుగా దయచేసి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి నేను ఆశిస్తున్న లైక్లు ఒక 1000 లైక్స్ని నేను కోరుకుంటున్నాను. మీరు ఇస్తారని భావిస్తూ ఇంకా ముందుకి వెళ్ళిపోతున్నా. తెలుగు బాట 7 చూడండి. 7వ తరగతి తెలుగు వాచకం పేరు, ఇది మొదటి బిట్ అండి. 7వ తరగతి తెలుగు వాచకం పేరు తెలుగు బాట 7. ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ బుక్ వెనక భాగంలో ఇక్కడ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత ఒకటి ఉంది. దాన్ని ఒకసారి గుర్తించండి. దీని మీద కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. శ్రీ విశాల మానవత సమతా సాధనమే మా మనోరథం, భావిలోక కళ్యాణ సుస్థిర స్థాపనమే మా దృఢ శపథం, ఒక అడుగేని చెదరనీము, ఒక క్షణమేని వృధా పోనీము, శ్రీరస్తు శుభమస్తు శాంతిరస్తని దీవించు అని ఈ కవిత ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఈ కవితని వెలువరించిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనకి బిట్ రావడానికి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది, చూసుకోండి. శ్రీ విశాల మానవతా సమతా సాధనమే మా మనోరథం అని పలికిన వారు క్రింది వారులు ఎవరు అని బిట్టు రావచ్చు. మళ్ళీ చూడండి. శ్రీ విశాల మానవత సమతా సాధనమే మా మనోరథం అని పలికిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భావిలోక కళ్యాణ సుస్థిర స్థాపనమే మా దృఢ శపథం అని పలికిన వారు ఎవరు అని బిట్టు వస్తే
దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఒక అడుగేని చెదరనేము ఒక క్షణమేని వృధా పోనేము శ్రీరస్తు శుభమస్తు శాంతిరస్తని దీవించు అని పలికిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ కవితని పలు యాంగిల్స్లో ఒకసారి అధ్యయనం చేయండి. ఇక్కడ మా మనోరథం ఏమిటి అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటున్నారు అంటే విశాల మానవత సమతను సాధించడమే మా మనోరథం అని చెప్పి అంటున్నారు. మరి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దృఢ శపథం ఏమిటి అని బిట్టు వస్తే భావిలోక కళ్యాణ సుస్థిర స్థాపనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఈ 4 లైన్లు ముఖ్యంగా ఈ మొదటి 4 లైన్లు బాగా వీటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ముందుకి వెళ్దాం. ఇక్కడ చూడండి, సెమిస్టర్ 1 మొదటి సెమిస్టర్ యొక్క విషయ సూచిక అని ఉంది కదా, ఒకసారి మీరు చూడండి. అంటే మొదటి సెమిస్టర్లో భాగంగా ఉన్న పాఠ్యాంశాలు వరుస క్రమంని ఒకసారి మీరు స్టడీ చేయండి. పాఠ్యాంశాల యొక్క వరుస క్రమం 7వ తరగతిలో మొదటి సెమిస్టర్లో మొదటి పాఠం అక్షరం, 2వ పాఠం మాయా కంబలి, 3వ పాఠం చిన్న శిశువు, 4వ పాఠం మర్రి చెట్టు, 5వ పాఠం పద్య పరిమళం, 6 మన విశిష్ట ఉత్సవాలు ఉపవాచకం. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి, తొందర ఏం లేదు. ఇక్కడ మీకు కంటెంట్ రావాలి. మనం కాస్త స్లోగా వెళ్ళినా పర్వాలేదు, కానీ మనం చదువుకున్న కంటెంట్ మన మస్తిష్కంలో ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా, ప్రజెంటేషన్ చేసినంత వరకు కూడా స్థిరంగా ఉండిపోవాలి. 7వ తరగతిలో మొదటి పాఠం అక్షరం, 2వ పాఠం మాయా కంబలి, 3వ పాఠం చిన్ని శిశువు, 4వ పాఠం మర్రి చెట్టు, 5వ పాఠం పద్య పరిమళం. ఓకే, అక్షరం, మాయా కంబలి, చిన్ని శిశువు, అక్షరం, మాయా కంబలి, చిన్ని శిశువు, మర్రి చెట్టు, పద్య పరిమళం. ఓకే, అక్షరం, మాయా కంబలి, చిన్ని శిశువు, మర్రి చెట్టు, పద్య పరిమళం. ఇది పాఠ్యాంశాల యొక్క వరుస క్రమం. ఒకసారి చూడండి, మొదటి పాఠం అక్షరం, 2వ పాఠం మాయా కంబలి, 3వ పాఠం చిన్ని శిశువు, 4వ పాఠం మర్రి చెట్టు, 5వ పాఠం పద్య పరిమళం. క్లియర్? దాని తర్వాత ఇక్కడ మన విశిష్ట ఉత్సవాలలో భాగంగా ఉపవాచకంలో మన విశిష్ట ఉత్సవాలలో భాగంగా ఏ ఉత్సవాల గురించి ఇక్కడ ఇచ్చారు, దీని మీద కూడా బిట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. మొదటి ఉత్సవం సిరిమానోత్సవం, విజయనగరం జిల్లాలో జరుగుతుంది సిరిమానోత్సవం. 2వ ఉత్సవం గుణదల మేరీమాత ఉత్సవం. 3వ ఉత్సవం కోటప్పకొండ ప్రబల తిరునాళ్ళు, తర్వాత రొట్టెల పండగ, తర్వాత అహోబిలం పార్వేట ఉత్సవం, చివరిగా లేపాక్షి ఉత్సవాలు. 6 ఉత్సవాల గురించి ఉపవాచకంలో 7వ తరగతి ఉపవాచకంలో పేర్కొన్నారు. 7వ తరగతి ఉపవాచకంలోని ఆ 6 ఉత్సవాలు వరుసగా ఏవండి? 1 సిరిమానోత్సవం, 2 గుణదల మేరీమాత ఉత్సవం, అయిన తర్వాత 3వది కోటప్పకొండ ప్రబల తిరునాళ్ళు. ఓకే, దాని తర్వాత రొట్టెల పండగ, దాని తర్వాత అహోబిలం పార్వేట ఉత్సవం, చివరికి లేపాక్షి ఉత్సవాలు. ఈ 6 ఉత్సవాలు వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి. ఇది అయిన తర్వాత ఇదైంది కదా. ఇప్పుడు చూడండి, బిట్టు అక్షరం అన్న పాఠ్యభాగం
ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అని బిట్ అనేది రావచ్చు. అక్షరం అనేటటువంటి పాఠ్యభాగం వచన కవిత ప్రక్రియకి చెందుతుంది. అక్షరం అన్న పాఠ్యభాగం వచన కవిత ప్రక్రియకి చెందుతుంది. ఇదొక బిట్టు. మాయా కంబలి ఏ సాహిత్య ప్రక్రియ పరిధిలోకి వస్తుంది అని బిట్టు వస్తే జానపద కథ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మళ్ళీ చెబుతున్నా, వీటి యొక్క అంటే ఇప్పుడైతే మీకు టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని తర్వాత వీటికి సంబంధించినటువంటి ఈ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అన్ని టెస్ట్ సిరీస్లు వీడియోలు చేసి ఉన్నాను. ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఆ టెస్ట్ సిరీస్ల యొక్క లింక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్లని ప్రాక్టీస్ చేయండి. కంపల్సరిగా మీకు మంచి స్కోరింగ్ అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు అక్షరం అనేది వచన కవిత ప్రక్రియకి చెందుతుంది. మాయా కంబలి జానపద కథ అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. చిన్ని శిశువు అనేది పదకవిత. తాళ్ళపాక అన్నమయ్య పదకవిత పితామహుడు కదా, కాబట్టి చిన్ని శిశువు అనేది పదకవిత అన్న ప్రక్రియకి చెందుతుంది. ఇక మర్రి చెట్టు అనేది స్వగతం అన్న ప్రక్రియకి చెందుతుంది. స్వగతంని ఇంగ్లీష్లో స్కెచ్ అని చెప్పి అంటారు, గుర్తుపెట్టుకోండి. పద్య పరిమళం అన్న పాఠ్యభాగం శతక ప్రక్రియకి చెందుతుంది. అంటే వివిధ శతకముల నుంచి పద్యములను సేకరించి పద్య పరిమళం అన్న పాఠ్యభాగంలో అడగడం జరిగింది, పొందుపరచడం జరిగింది. కాబట్టి అక్షరం అన్న పాఠ్యభాగం ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుందండి? వచన కవిత ప్రక్రియకి చెందుతుంది. అక్షరం అనేటటువంటి పాఠ్యభాగం వచన కవిత ప్రక్రియకి చెందుతుంది. మాయా కంబలి జానపద కథ అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. చిన్ని శిశువు అనేది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? జవాబు పదకవిత అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. మర్రి చెట్టు స్వగతం లేదా స్కెచ్ అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. పద్య పరిమళం శతకం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ఇది. దాని తర్వాత ఇతివృత్తాలు, పాఠ్యాంశాలు మరియు ఇతివృత్తాలు, వాటి గురించి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. అక్షరం అన్న పాఠ్యభాగంలోని ఇతివృత్తం ఏమిటి అని బిట్ అనేది రావచ్చు. అంటే ఆయా పాఠ్యభాగాలు మరియు వాటి యొక్క ఇతివృత్తాలు జతపరచండి అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడండి, మనం ఇక్కడ ఇతివృత్తం ఈజీగా గుర్తుపెట్టవచ్చు. అక్షరం అంటే ఇది చదువు విశిష్టత అని ఆ పాఠ్యభాగం యొక్క శీర్షిక బట్టి మనం గ్రహించవచ్చు. అక్షరం అన్న పాఠం చదువు యొక్క విశిష్టతను తెలుపుతుంది. అది చదువు విశిష్టత ఇతివృత్తంగా వచ్చిన పాఠం అక్షరం. మానవ స్వభావంని తెలపడమే ఇతివృత్తంగా వచ్చిన పాఠం మాయా కంబలి. అంటే మాయా కంబలి అన్న పాఠ్యభాగంలోని ఇతివృత్తం ఏమిటండి? మానవ స్వభావం. మరి శైశవ వర్ణన అన్న ఇతివృత్తం కలిగిన పాఠం చిన్ని శిశువు. ఇక సహానుభూతి అన్న ఇతివృత్తం గల పాఠం మర్రి చెట్టు అన్న పాఠం సహానుభూతి అన్న ఇతివృత్తానికి చెందుతుంది. ఇక పద్య పరిమళం, ఇందులోని ఇతివృత్తం నైతిక విలువలను విద్యార్థుల్లో ఇనుమడింప చేయటం. ఓకే, ఇవి చూసుకోండి. పాఠ్యాంశాలు వాటి ప్రక్రియలు, పాఠ్యాంశాలు వాటి యొక్క ఇతివృత్తాలు, వీటి గురించి మీకు నేను ఇక్కడ అందించాను. ఇకపోతే పాఠ్యాంశాలు వాటి యొక్క కవులు లేదా రచయితలు, వీటి గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో మనకి బిట్లు అనేది రావడానికి అవకాశం ఉంది. వాటిని కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అక్షరం పాఠ్యభాగ రచయిత లేదా కవి ఎవరు అని బిట్టు వస్తే రావినూతల ప్రేమకిషోర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రావినూతల ప్రేమకిషోర్ అక్షరం. ఇకపోతే మాయా కంబలి అన్న పాఠ్యభాగంని కలువకొలను సదానంద గారు అందించారు. మాయా కంబలి పాఠ్యభాగం యొక్క రచయిత కలువకొలను సదానంద గారు. ఇక చిన్ని శిశువు అన్న పాఠ్యభాగం దీని యొక్క కవి లేదా రచయిత తాళ్ళపాక అన్నమయ్య. ఇకపోతే మర్రి చెట్టు అన్న పాఠ్యభాగం కవి లేదా రచయిత త్రిపురనేని గోపిచంద్. ఓకే, పద్య పరిమళం అనగా ఇందులో
వివిధ శతక కవులు అనేవాళ్ళు వస్తారు. కాబట్టి ఇక్కడ కనీసం అంటే ముఖ్యంగా ఈ 4 పాఠ్యాంశాలకు చెందినటువంటి కవులు లేదా రచయితల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం పునశ్చరణ చేసుకుందాం. అక్షరం పాఠ్యభాగ రచయిత ఎవరండి? రావినూతల ప్రేమకిషోర్. 1. మాయాకంబలి పాఠ్యభాగం రచయిత ఎవరు? మాయాకంబలి కలువకొలను సదానంద. చిన్ని శిశువు తాళ్లపాక అన్నమయ్య. మర్రి చెట్టు త్రిపురనేని గోపిచంద్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు మనం ఏం పూర్తి చేసుకున్నాం అంటే ఈ 5 పాఠ్యాంశాలు, వీటికి సంబంధించినటువంటి ప్రక్రియలు, ఇతివృత్తాలు మరియు కవి పరిచయాలు, వీటిని ఇప్పటి వరకు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. క్లియర్? వీటి గురించి మనం పూర్తి చేసుకున్నాం. ఒకసారి మీరు చూసేయండి జాగ్రత్తగా. ఇక్కడ నుంచి బిట్ రావడం ఛాన్స్ ఉంది, ఒక బిట్ అయినా వస్తుంది, చూసుకోండి. సరే, మనం ముందుకి వెళ్దాం. మరి మన విశిష్ట ఉత్సవాలు 6వ పాఠ్యభాగం వ్యాసం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ఇక్కడ దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి మరియు సంప్రదాయాలని విద్యార్థులకి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఇతివృత్తం, ఉపవాచకం యొక్క ఇతివృత్తం. ఇక్కడ రచయితల బృందం ఈ పాఠంని అందించారు. ఇకపోతే చూడండి, ఈ పాఠ్య పుస్తకం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన అభ్యాసన ఫలితాలు ఎక్కడి నుంచి కూడా బిట్ రావడానికి అవకాశం ఉంది. ఒకసారి దీన్ని కూడా స్టడీ చేయండి. 7వ తరగతి పాఠ్యపుస్తకం ఏదైతే ఉందో ఈ పాఠ్యపుస్తకం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన అభ్యాసన ఫలితాలు. అవగాహన ప్రతిస్పందన. ఇందులో వినడం, మాట్లాడటం, చదవటం, రాయటం. వినిన అంశంని మాట్లాడటం, మాట్లాడిన దాన్ని చదవడం, అలాగే రాయటం. ఇవి అవగాహన ప్రతిస్పందన అనే ఈ స్కిల్స్లోకి వస్తాయి అన్నమాట. ఈ నైపుణ్యంలోకి వస్తుంది అవగాహన ప్రతిస్పందన. ఇందులో భాగంగా చూడండి, అవగాహన ప్రతిస్పందన అన్న అంశంలో భాగంగా వినడం, మాట్లాడడం, చదవడం, రాయటం, వీటిని విద్యార్థులు సాధించాల్సినటువంటి అభ్యసన ఫలితాలు ఇవి. అంటే వినడం ద్వారా, చదవడం ద్వారా తెలుసుకున్నటువంటి రచనలు, వినటం ద్వారా, చదవడం ద్వారా తెలుసుకున్న రచనలు మరియు సంఘటనలు, ఇటువంటి అంశాలపైన అవగాహనతో విద్యార్థులు వారి యొక్క అభిప్రాయాలు అనేవి వ్యక్తపరచడం అనేది ఇది అవగాహన ప్రతిస్పందనలోకి వస్తుంది. అవగాహన ప్రతిస్పందన అన్నటువంటి ఈ అంశం పరిధిలోకి వస్తుంది. ఇకపోతే ఉపన్యాసాలు, వార్తలు విని అర్థం చేసుకోవటం. ఉపన్యాసాలు మరియు వార్తలు అంటే ఎక్కడో బహిరంగ ఉపన్యాసం అనేది జరుగుతుంది, అది విని ఒక విద్యార్థి అర్థం చేసుకున్నాడు. లేదా ఇంట్లో నాన్నగారు టీవీలో వార్తలు చూస్తున్నప్పుడు నాన్నగారితో పాటు ఆ వార్తల్ని విన్నటువంటి విద్యార్థి ఆ వార్తలు విని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోవడమే కాకుండా వీటికి అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా ప్రతిస్పందన కూడా తెలుపుతున్నాడు. సో ఇక్కడ విద్యార్థిలో సాధించినటువంటి అభ్యసన ఫలితం అవగాహన మరియు ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన అన్న అభ్యసన ఫలితంని ఇక్కడ సాధించినట్లు మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే విభిన్న భాషలు, విభిన్న కట్టుబాట్లు, విభిన్న ఆచార వ్యవహారాలకు సంబంధించిన వ్యత్యాసాలను గురించి మాట్లాడగలడం, ఆసక్తిని, అభిరుచిని పెంచుకోవటం. చూడండి, విభిన్న భాషలు. భారతదేశము ఎన్నో భాషల కలయిక. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం భారతదేశంలో ఉంది. విభిన్న భాషలు ఈ దేశంలో ఉన్నాయి, విభిన్న కట్టుబాట్లు ఉన్నాయి.
విభిన్న ఆచార వ్యవహారాలకు మన భారతదేశం కేర్ ఆఫ్ అడ్రస్. కాబట్టి వీటికి సంబంధించినటువంటి వ్యత్యాసాల గురించి విద్యార్థులు మాట్లాడగలిస్తే, అలాగే దీనికి సంబంధించిన అంశాల పట్ల ఆసక్తిని వాళ్ళు కనబరిస్తే, అభిరుచిని పెంపొందించుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థుల్లో సాధించిన ఫలితం ఏమై ఉంటుంది అంటే అవగాహన మరియు ప్రతిస్పందన. ఓకే, దాని తర్వాత ఇవన్నీ కూడా అవగాహన మరియు ప్రతిస్పందన అన్న పరిధిలోకి వస్తాయి. అవగాహన మరియు ప్రతిస్పందన అన్న పరిధిలోకి ఇవి వస్తాయి. ఇకపోతే దాని తర్వాత పద్యము, వచనము, గేయము మొదలైన సాహిత్య ప్రక్రియలను శైలీ భేదంతో అవగాహనతో చదవటం, శైలీభేదంతో అవగాహనతో విద్యార్థులు చదువుతూ ఉన్నట్లయితే ఇక్కడ విద్యార్థులు సాధించిన అభ్యసన ఫలితం ఏమై ఉంటుంది అని బిట్టు వస్తే అవగాహన మరియు ప్రతిస్పందన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే వ్యాసరూప అంశాలను, లేఖలను చదివి అర్థం చేసుకోవటం. వ్యాసరూప అంశాలను, లేఖలను విద్యార్థి చదివి అర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే ఇది విద్యార్థిలో అవగాహన ప్రతిస్పందన అన్నటువంటి అభ్యసన ఫలితంని మనం సాధించినట్లు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. చదివిన అంశాలలోని కీలక అంశాలు గుర్తించడం, రాయటం, శీర్షికలు సూచించడం, విశ్లేషించడం మరియు అభిప్రాయాలు చెప్పడం, ఇవన్నీ కూడా అవగాహన ప్రతిస్పందన అన్న అభ్యసన ఫలితాలు పరిధిలోకి వస్తాయి. సో ఇక్కడ నుంచి బిట్ రావడం ఛాన్స్ అనేది ఉంది. ఒకసారి మీరు చూడండి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా విని చదివి తెలుసుకున్న రచనలు, ఉపన్యాసాలు, వార్తలు, విభిన్న భాషలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, అంటే వ్యత్యాసాలని గుర్తించడం, ప్రధానంగా వ్యత్యాసాలను గుర్తించగలగడం. ఓకే, వ్యత్యాసాల గురించి అంటే సింపుల్గా వ్యత్యాసాలు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అలాగే ఇక్కడ అర్థం చేసుకోవడం, ప్రతిస్పందించడం, అర్థం చేసుకుని ప్రతిస్పందించడం, అవగాహనతో అభిప్రాయాలు వ్యక్తపరచడం, ఇకపోతే శైలీభేదంతో అవగాహనతో చదవటం, చదివి అర్థం చేసుకోవటం, తర్వాత శీర్షికలు సూచించడం, విశ్లేషించడం, అభిప్రాయాలు చెప్పడం. ఈ పదాలు కనుక మనకి కనిపిస్తే ఇవి అవగాహన ప్రతిస్పందన అన్న అభ్యసన ఫలితాలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఇవి. సో దాని తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకత. దీనిలోకి మనం పరిశీలన చేస్తే స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, ఈ మూడు వ్యక్తీకరణ మరియు సృజనాత్మకత అన్న ఫలితం పరిధిలోకి వస్తాయి. చూడండి, సింపుల్గా లిఖిత రూపంలో రాయగలగడం, సారాంశాలు, భావాలు రాయడం, తర్వాత విరామ చిహ్నాలను ఉపయోగించుకోగలగడం, తర్వాత తన అనుభవాలను, అంశాలను వర్ణించి చెప్పడం మరియు బొమ్మలు గీయడం, తర్వాత వివిధ భాషా ప్రక్రియలు మార్చగలగడం, సంభాషణ నాటకీకరణ, తర్వాత ఆత్మకథ, డైరీ రాసుకోగలగడం, తర్వాత భాషా ప్రయోగాలలోని సూక్ష్మ అంశాలను గ్రహించగలగడం, వాటిని ప్రశంసించడం, ముఖ్యంగా ప్రశంస
ప్రశంస. తర్వాత ప్రశంస, ప్రశంస. ఇవి ఇవి వ్యక్తీకరణ, సృజనాత్మకత అన్న అభ్యసన లక్ష్యాలు పరిధిలోకి వస్తాయి. ఏవి? లిఖిత రూపంలో రాయగలగడం, సారాంశాలు, భావాలు రాయగలగడం, విరామ చిహ్నాల్ని ఉపయోగించుకోవడం, తర్వాత వర్ణించి చెప్పడం, బొమ్మలు గీయడం, సంభాషణలు, నాటకాలు, ఆత్మకథ, డైరీ, తర్వాత ప్రశంస. ఇవి కనిపిస్తే, ఈ పదాలు కనిపిస్తే ఇవి వ్యక్తీకరణ, సృజనాత్మకత అన్న అభ్యసన ఫలితాలు పరిధిలోకి వస్తాయి. ఇకపోతే భాషాంశాలు. మీకు తెలిసిందే, భాషాంశాలు మీరు ఈజీగా గుర్తుపెట్టగలరు. ఇక్కడ నిఘంటువును ఉపయోగిస్తూ అర్థాలు, పర్యాయపదాలు వంటివి స్వీయ అధ్యయనం చేయటం, ఇవి భాషాంశాలు పరిధిలోకి వస్తాయి. ప్రకృతి వికృతులు, జాతీయాలు, ఇవన్నీ కూడా వ్యాకరణ అంశాలు, వ్యాకరణ నియమాలు, ఇవన్నీ కూడా భాషా అంశాలు. ఈ భాషా నైపుణ్యాల పరిధిలోకి వస్తాయి. నో ప్రాబ్లం. మీరు బాగా గుర్తుంచుకోవలసినవి వ్యక్తీకరణ, సృజనాత్మకత మరియు అవగాహన, ప్రతిస్పందన. వీటి గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా 7వ తరగతిలో విద్యార్థుల్లో అవగాహన, ప్రతిస్పందన మరియు వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, ఈ 3 రకాల అభ్యసన ఫలితాలు మాత్రమే 7వ తరగతి విద్యార్థుల నుంచి ఆశించడం జరుగుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇప్పుడు అక్షరం అన్న పాఠ్యభాగాన్ని చూద్దాం. అక్షరం అన్న పాఠ్యభాగం ఇక్కడ చూడండి. అక్షరం అన్న పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఒకసారి గమనించండి. అక్షరం పాఠ్యభాగం ఉద్దేశం. అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. బిట్టుమికిల రావచ్చు. అమ్మను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలపడమే ఉద్దేశంతో వచ్చినటువంటి పాఠం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే అక్షరం, ఆ పాఠం పేరు అక్షరం. ఓకే. ఇకపోతే రావినూతల ప్రేమకిషోర్ కవి పరిచయం గురించి చూద్దాం. ఈ పాఠ్యభాగం యొక్క కవి పరిచయం రావినూతల ప్రేమకిషోర్. ఈయన గురించి పరిశీలన చేస్తే ఇక్కడ ముఖ్యమైన బిట్స్ చెప్తూ చూడండి. ఈయన ప్రకాశం జిల్లా వాసి. ముందు గుర్తుపెట్టుకోండి, ప్రకాశం జిల్లా కొండపి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్య. ఓకే, మరియమ్మ, అంకయ్య. తల్లిదండ్రులు ఎవరండి? మరియమ్మ, అంకయ్య. ఇకపోతే రచనలు ప్రధానంగా ఇవి గుర్తుపెట్టుకోవాలండి. రచనలు మనకి భగవద్గీత తెలుసు కదా, ఈయన శ్రమవద్గీత రచించాడు. తర్వాత అజమాయిషిని రచించాడు. నిషి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, ఇవన్నీ చూడండి. రావినూతల ప్రేమకిషోర్ గారి రచనలు ఇక్కడ మీకు చెబుతున్నా చూడండి. శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్దగాయం, టామీ, కల్లం దెబ్బ, ఇవి రావినూతల ప్రేమకిషోర్ గారి రచనలు. రావినూతల ప్రేమకిషోర్ గారి రచనల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ రచనలన్నీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి? రావినూతల ప్రేమకిషోర్ ఈ రచనల గురించి ఒక కోడ్ అనేది చూద్దాం. ఒక చిన్న ఫన్నీ స్టోరీ అనేది ఇక్కడ మనం పరిశీలిద్దాం. చిన్న ఫన్నీ స్టోరీ చూడండి. రావినూతల ప్రేమకిషోర్ గారు వాళ్ళ కల్లం, అంటే తన యజమాని యొక్క కల్లంకి వెళ్ళి, రావినూతల ప్రేమకిషోర్ తన యజమాని యొక్క కల్లానికి వెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమపడి చూడండి. రావినూతల ప్రేమకిషోర్ గారు తమ యజమాని యొక్క కల్లంకు వెళ్ళి, కల్లం దెబ్బకు పోయి రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించి ఇంటికి వచ్చి ఆ యజమాని
యొక్క అజమాయిషీకి తన యొక్క మనసు గాయపడడం వల్ల తన యొక్క నిశ్శబ్ద గాయంని ఇంకు చుక్కలతో తన డైరీలో రాసుకున్నాడు. ఆ డైరీని టామీ చూసింది. ఒక చిన్న ఫన్నీ స్టోరీ మళ్ళీ చెబుతున్నా చూడండి. ఫన్నీ స్టోరీ అంటే గుర్తుపెట్టుకోవాలి కదా, రావినూతల ప్రేమకిషోర్ గారి రచనలు గుర్తుపెట్టుకోవాలి కదా. ఒక చిన్న ఫన్నీ స్టోరీ చూడండి. రావినూతల ప్రేమకిషోర్ తన బాల్యంలో తన యజమానికి సంబంధించిన కళ్ళం దెబ్బలో రెక్కలు ముక్కలు చేసుకుంటూ శ్రమించాడు. యజమాని యొక్క అజమాయిషీకి రావినూతల ప్రేమకిషోర్ గారి మనస్సు గాయపడింది. ఆ నిశ్శబ్ద గాయంని తన ఇంకు చుక్కలతో డైరీలో రాసుకోగా దానిని టామీ చూసింది. ఇది ఒక కల్పిత కథ. నాకు తోచినటువంటి కల్పిత కథ. ఇది ఇలా రాసుకుంటే రావినూతల ప్రేమకిషోర్ గారి రచనలో మనకి గుర్తుండే అవకాశం అనేది ఉంది. ఇది ఇకపోతే ఈ పాఠం అక్షరం అనేటటువంటి పాఠం ఎందులో నుంచి గ్రహింపబడినది అని బిట్టొస్తే నలుగురమవుదాం అనే కవితా సంపుటిలోనిది. నలుగురమవుదాం అనేటటువంటి కవితా సంపుటి నుంచి, రావినూతల ప్రేమకిషోర్ గారి కవితా సంపుటి నలుగురమవుదాం అనేటటువంటి కవితా సంపుటి నుంచి ఈ పాఠం గ్రహింపబడినది. ఇది రావినూతల ప్రేమకిషోర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూడండి, రావినూతల ప్రేమకిషోర్ గారి కాలం గురించి బిట్టు సాధారణంగా రాదు. కొన్ని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. రావినూతల ప్రేమకిషోర్ గారు ప్రకాశం జిల్లాకి చెందినవారు. ముఖ్యంగా జిల్లా పేరు గుర్తుపెట్టుకోండి. కొండపి గ్రామం, ప్రకాశం జిల్లాలోని కొండ గ్రామం గుర్తుపెట్టుకోండి. ప్రకాశం జిల్లాలోని కొండ గ్రామం. తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్య. మరి రచనల విషయంకి వస్తే రావినూతల ప్రేమకిషోర్ తన బాల్యంలో తన యజమాని యొక్క కళ్ళం దెబ్బకు పోయి రెక్కలు ముక్కలు చేసుకుంటూ శ్రమించగా తన యజమాని యొక్క అజమాయిషి ఈ రావినూతల ప్రేమకిషోర్ గారి మనస్సు మీద పడింది. తన మనసును గాయం చేసింది. ఆ నిశ్శబ్ద గాయంని తన ఇంకు చుక్కలతో శ్రమవద్గీతలాగా ఒక డైరీలో రాసుకోగా దానిని టామీ చూసింది అని ఇలా రాసుకుంటారు. ఇకపోతే ఈ పాఠ్యభాగం నలుగురం అవుదాం అన్న కవితా సంపుటిలోనిది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి, ఇక్కడ అక్షరం పాఠ్యభాగంని పరిశీలన చేస్తే ఇక్కడ 4 లైన్లు ఉన్నాయి. ఈ 4 పాదాలు అనేవి ఉన్నాయి. ఈ కవితలోని 4 పాదాలు ఉన్నాయి కదా, వీటిని తారుమారు చేసి ఇస్తాడు. తారుమారు చేసి ఇచ్చినప్పుడు ఈ గేయం యొక్క పంక్తులని సరైన వరుస క్రమంలో అమర్చమని అడుగుతాడు. అలా అడిగితే జవాబు మనం గుర్తించగలమా? చూడండి, మొదట నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తూ ఉంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తూ ఉంటాయి అని ఉంది కదా. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మొదటి పాదంలో గుండె వస్తుంది, రెండవ పాదంలో కనురెప్పలు వస్తాయి, రెండవ పాదంలో కళ్ళు వస్తాయి. మొదటి పాదంలో గుండె, రెండవ పాదంలో కళ్ళు, మూడవ పాదంలో అక్షరాల కవాతు, నాలుగవ పాదంలో నిద్రాభంగం. ఇలా గుర్తుపెట్టుకోండి. మొదటి పాదంలో గుండె వస్తుంది,
రెండవ పాదంలో కనురెప్పలు వస్తాయి, మూడవ పాదంలో అక్షరాలు, నాలుగవ పాదంలో నిద్రాభంగం. ఇలా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ నా గుండె గవాక్షాలలోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తూ ఉంటాయి. వీటి యొక్క ప్రశ్నలు మరియు జవాబులు నేను ఫ్రేమ్ చేశాను. వాటి గురించి క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అవి చూడండి. చూస్తే ఇక్కడ నుంచి మీకు సమస్య రాదు. కాబట్టి కొంచెం స్పీడ్గా ముందుకు వెళ్దాం. దాని తర్వాత చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి. కలలు రాలని రాత్రి, అక్షరాలు అంటని తావు, నా కంటికి ఒంటికి లేవుగా ఎంతైనా పంతులమ్మగారి బుజ్జోణ్ణి, ఆ మాత్రం అక్షర అనుబంధం ఉండదా, నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో అని ఇక్కడ కవితా పంక్తులు ఉన్నాయి కదా. చూడండి, ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోన్ని, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా అని ఈ మాటలు పలుకుతున్నవారు క్రింది వారిలో ఎవరు అనే బిట్ అనేది రావచ్చు. ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోన్ని, ఆ మాత్రం అక్షర అనుబంధం అనేది ఉండదా అని పలుకుతున్నవారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే రావినూతుల ప్రేమకిషోర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నిద్రపోయేటప్పుడు అమ్మ దేనిని కప్పింది? అక్షరాల కంబలిని కప్పింది. అక్షరాల కంబలిని కప్పింది. ఇక్కడ మీకు ఒకవేళ ఈ కవితా పంక్తుల్ని సరైన వరుస క్రమంలో అమర్చండి అని ఇస్తే చూడండి, మొదటి లైన్లో కలలు వస్తాయి. మొదటి పంక్తిలో కలలు, రెండవ పంక్తిలో అక్షరాలు, అక్షరాల తావు, మూడవ పంక్తిలో కళ్ళు, నా కన్ను, తర్వాత పంతులమ్మ, తర్వాత అక్షర అనుబంధం, తర్వాత నిద్ర, తర్వాత కంబలి, అక్షరాల కంబలి. ఇవి ఈ పదాలు పెట్టుకుని ఏ పంక్తి తర్వాత ఏ పంక్తి గుర్తు పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూ రేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకుని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట. చిన్నప్పుడు నా అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూ రేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అని ఈ పంక్తులను పలుకుతున్నవారు ఎవరు అని బిట్టు వస్తే రావినూతల ప్రేమకిషోర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అమ్మ అక్కున చేర్చుకుని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడు అని ఆనందంతో ఒళ్ళంత ముద్దులతో నింపిందట. ఈ పంక్తులు ఏ పాఠంలోనివి అని బిట్టు వస్తే అక్షరం అన్న పాఠంలోనివి అని గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ పంక్తుల్ని ఇచ్చి సరైన వరుస క్రమంలో అమర్చండి అని అడిగితే మొదట అన్నప్రాసన, నెక్స్ట్ తలా ఒకటి, అన్నప్రాసన తల, తర్వాత పట్టుకోవడం, తర్వాత ఎర్రగా అంటే ఎర్రగా కాకుండా పెన్ను నాలుగో లైన్లో వస్తుంది. చూడండి, అన్నప్రాసన తర్వాత తల రావాలి, తర్వాత పట్టుకోవడం రావాలి, దాని తర్వాత ఎర్రగా రావాలి, దాని తర్వాత పెన్ను రావాలి, దాని తర్వాత అమ్మ రావాలి, దాని తర్వాత కలం రావాలి, పెన్ను,
తర్వాత ఇలను దున్నడం, తర్వాత చివరికి ముద్దులతో నింపడం. ఇది చివరికి రావాలి. ఇది అంటే వరుస క్రమంలో అమర్చండి అని అడిగితే ఈ పదాల ప్రకారం మీరు దీన్ని గెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, అమ్మ ముద్దులో అక్షరాల ముద్దర్లు ఉన్నట్టు ఉంది, ఒంటి నిండా అక్షరాల శుద్ధలే, ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది, నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్ని ఇవ్వడం మినహా మరేమివ్వగలను. ఇక్కడ ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది అని పలికిన కవి ఎవరు అని బిట్టు వస్తే రావినూతల ప్రేమకిషోర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్ని ఇవ్వడం మినహా మరేమి ఇవ్వగలను అని పలుకుతున్న వారు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే రావినూతల ప్రేమకిషోర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఇవి జంబ్లింగ్లో ఇచ్చే వరుస క్రమంలో అమర్చండి, సరైన వరుస క్రమం ఏది అని బిట్టడిగితే చూడండి, ముందు అమ్మ ముద్దు వస్తుంది, అమ్మ ముద్దు, తర్వాత అక్షరాల ముద్దర్లు, అమ్మ ముద్దు తర్వాత అక్షరాల ముద్దర్లు రావాలి, తర్వాత ఒంటి నిండా అక్షరాలు రావాలి, తర్వాత ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది, తర్వాత అక్షరాల పుట్ట, తర్వాత అమ్మకు అక్షరాన్ని ఇవ్వడం మినహా మరేమి ఇవ్వగలను. ఇది చూసుకోండి ఒకసారి. ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం ఒకసారి చూడండి. కవి అక్షరాలతో తనకున్న అనుబంధంని గురించి ఇలా చెబుతున్నాడు. నేను బాగా చదువుకుని ఈ ప్రపంచంని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడు అయ్యింది. ఇప్పుడు నాకు కళ్ళు మూసినా తెరిచిన అక్షరాలే కనిపిస్తుంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలి అనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వటం లేదు. అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి. అందుకే ఆ అక్షరాలు కలలో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు అని అంటున్నారు రావినూతల ప్రేమకిషోర్ గారు. మా అమ్మే నా పంతులమ్మ, నేను ఆమెకు బుజ్జోడిని కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలను నూరిపోసింది. అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అన్నప్రాశన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువుల్ని వదిలేశాను. ఎర్రని కలాన్ని పట్టుకున్నాను. కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తానని ఆనందంతో అమ్మ మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు, ముద్దుల్లోనూ అక్షరాల గుర్తులు ఉన్నాయి. అందుకే నేను అమ్మను ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరిక తీరుస్తాను. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారుతాను అని అంటున్నారు రావినూతల ప్రేమకిషోర్ గారు. ఇకపోతే ఇదిగో చూడండి, అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన ఇందులో భాగంగా విద్యార్థుల్లో పెంపొందించవలసినటువంటి నైపుణ్యాలు ఏమి ఉంటాయి చూడండి. విని చదివి తెలుసుకున్నటువంటి రచనలు, ఇప్పటి వరకు విని చదివి తెలుసుకున్న రచనలు, సంఘటనల వంటి అంశాలపైన అవగాహనతో అభిప్రాయాలు విద్యార్థులు వ్యక్తీకరించడం. అంటే ఇప్పటి వరకు రావినూతల ప్రేమకిషోర్ గారు అందించినటువంటి అక్షరం పాఠం యొక్క కవితను, తర్వాత ఆ సారాంశంని విద్యార్థులు తెలుసుకున్న తర్వాత వాటి గురించి అభిప్రాయాలు ఇప్పుడు విద్యార్థులు వ్యక్తపరచాలి. ఇదిగో ఈ వచన కవితను భావయుక్తంగా చదవడం మరియు ఏమి నేర్చుకున్నారో వారి యొక్క
అభిప్రాయంని వ్యక్తపరచడం, వారి యొక్క చిన్నప్పటి అనుభవాల్ని తెలపడం. ఇది ఇప్పుడు గీత అనే అమ్మాయి, గీత అనే 7వ తరగతి విద్యార్థిని తన తరగతిలో ఉన్నటువంటి తెలుగు వాచకంలోని మొదటి పాఠం అక్షరం అన్న పాఠ్యభాగంలోని వచన కవితను భావయుక్తంగా చదివింది. గీత అనే అమ్మాయి అక్షరం అన్న పాఠ్యభాగంలోని వచన కవితను భావయుక్తంగా చదివింది. ఇక్కడ గీతలో ఏ అభ్యాసన నైపుణ్యం అలవడింది? జవాబు అవగాహన మరియు ప్రతిస్పందన. ఇక్కడ సీత అనే 7వ తరగతి అమ్మాయి తన చిన్నప్పటి అనుభవాలను తరగతి గదిలో అందరి ముందు నిల్చొని చెప్తున్నది. సో ఇక్కడ సీతలో మనం ఏ అభ్యసన ఫలితంని ఇక్కడ చూడగలిగాం? జవాబు అవగాహన మరియు ప్రతిస్పందన. తర్వాత ఇదిగో దేశభక్తి గేయంని ఆలపించి ప్రశ్నలకు జవాబులు రాయండి. తరగతి గదిలో దేశభక్తి గేయంని ఉపాధ్యాయుడు ఆలపించగా ఆ గేయంని అర్థం చేసుకున్న తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకు జవాబుల్ని వారు అందించగలిగారు. సో విద్యార్థుల్లో ఇక్కడ ఏ నైపుణ్యం అలవడింది, ఏ అభ్యసన నైపుణ్యం అలవడింది అని బిట్టు వస్తే అవగాహన మరియు ప్రతిస్పందన. ఓకే, దాని తర్వాత ఇక్కడ గేయం ఏంటి? ఇక్కడ గేయం జయము జయము భరతమాత, జయము జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, గంగా యమున గోదారి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మదా పెన్న, పొంగి పొరలే తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, హిమవింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగా నువ్వు రత్న గర్భవే ఓయమ్మ నీవు, లోకమంతా చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెతికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు, నిజముగా నీవు జగద్గురువువే ఓయమ్మ నీవు జగద్గురువువే, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఇది ఇక్కడ గేయం. దాని తర్వాత ఇప్పటివరకు మనం ఇప్పటివరకు విద్యార్థుల్లో అవగాహన ప్రతిస్పందన అనేటటువంటి ఈ అభ్యసన ఫలితాలు చూసాం. ఇప్పుడు వ్యక్తీకరణ సృజనాత్మకత అన్న అభ్యసన ఫలితంలో భాగంగా చూడండి, అక్షరాలు ఎక్కడ కవాతు చేస్తాయని కవి అన్నాడు అని మన విద్యార్థులకి ప్రశ్న అడిగినప్పుడు విద్యార్థులు దానికి సరైన జవాబుని అందిస్తే ఇది వ్యక్తీకరణ సృజనాత్మకత అనేటటువంటి అభ్యసన నైపుణ్యం అని గుర్తించాలి. అది ప్రశ్నలు జవాబులు, సింపుల్గా ప్రశ్నలు మరియు జవాబులు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అలాగే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఇవన్నీ కూడా వ్యక్తీకరణ సృజనాత్మకత కిందకి వస్తాయి. ఇక భాషాంశాలు చూడండి, అర్థాలు, సమానార్థక పదాలు, ఇవన్నీ కూడా భాషాంశాల పరిధిలోకి వస్తాయి. అయితే ఇప్పుడు భాషాంశాలను చూద్దాం. భాషాంశాలు వీటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. కఠిన పదాలు, వాటి అర్థాలు. గవాక్షము అనగా కిటికీ అని అర్థం. తర్వాత గుండె అనగా హృదయం అని అర్థం. ఇలా అనగా నేల అని అర్థం. తావు అనగా స్థానం అని అర్థం. ఇవి కఠిన పదాలు మరియు వాటి యొక్క అర్థాలు.
గవాక్షము అంటే ఏంటండి? కిటికీ. తావు అంటే ఏంటండి? స్థానం. గుండె అంటే ఏంటండి? హృదయం. ఇలా అంటే ఏంటండి? నేల. సమానార్థక పదాలు, దీనే పర్యాయ పదాలు అని చెప్పి అంటారు. పర్యాయ పదాలు అంటే ఏంటండి అంటే ఎన్ని పదాలు వచ్చినా అర్థం మారదు, అర్థం అదే వస్తుంది. ఎన్ని పదాలు మనం రాసినా అర్థం చెడిపోకపోతే అంటే ఒకే అర్థం వస్తూ ఉంటే వాటిని పర్యాయ పదాలు అని చెప్పి అంటాము. అంటే ఇక్కడ పదాలు మాత్రమే మారుతూ ఉంటే అర్థం అనేది మారదు, పర్యాయ పదాలు. అది నానార్థాలు అంటే పదంకి అర్థం మారిపోతూ ఉంటుంది, అక్కడ అర్థం మారిపోద్ది నానార్థాల్లో. ఇక్కడ ఎన్ని పదాలు రాసినా కూడా పర్యాయ పదాల్లో అర్థం చెడిపోదు, ఒకే అర్థం వస్తుంది. చూడండి, ఇక్కడ శరీర శుభ్రత పాటించాలి. శరీరము, దీనికి పర్యాయ పదము తనువు. అది దానికి కాయం. ఇదిగో కాయం అన్న పదానికి పర్యాయ పదాలు శరీరము మరియు తనువు అని వస్తాయి. ఇక్కడ కన్ను అన్న పదానికి పర్యాయ పదాలని గుర్తించండి. నేత్రము మరియు నేత్రములు, నేత్రము మరియు నయనము. నేత్రము మరియు నయనము ఏకవచనంలో అయితే నేత్రము నయనము, బహువచనంలో అయితే నేత్రాలు నయనాలు. తల్లి అన్న పదానికి పర్యాయ పదాలు అమ్మ మరియు మాత. ఇక ప్రకృతి వికృతులు చూడండి, నిదుర అని ఉంది. నిదుర ఇది ఫస్ట్ వన్, ఇది వికృతిలోకి వస్తుంది. ఫస్ట్ వన్ మొదటి పదం వికృతిలోకి వస్తుంది. తర్వాత నిద్ర ఏదైతే ఉందో ఈ నిద్ర అనేది ప్రకృతిలోకి వస్తుంది. ఎన్నోది? 1 2 3 4 5 6, సిక్స్త్ వన్ ప్రకృతిలోకి వస్తుంది. నిద్ర, నిదుర. తర్వాత అమ్మ. అమ్మ అమ్మ అనేది వికృతి పదం. అమ్మ అనేది వికృతి పదం. మరియు దానికి అంబ. అంబ అనేది ప్రకృతి పదం. అంబ. అంబ ఎన్నోది? 1 2 3 4 5, ఫిఫ్త్ వన్ అంబ. దాని తర్వాత రాత్రి. రాత్రి అనేది ప్రకృతి. రాత్రి అనేది ప్రకృతి. రాత్రి అనేది వికృతి. 1 2 3 4 5 6 7 8. రాత్రి అనేది ఇక్కడ వికృతి. తర్వాత ముద్దర. ముద్దర. ముద్ర అనేది వికృతి. ముద్ర అనేది వికృతి. దానికి ముద్ర లాస్ట్ వన్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇది. తర్వాత అక్షరము. అక్షరము అనేది ప్రకృతి పదం. అక్షరము ఇది ప్రకృతి పదం. అక్షరము అనేది ప్రకృతి పదం. అక్కరము సిక్స్త్ వన్, ఇది వికృతి పదం. ఇది ప్రకృతి వికృతులు. నిదుర, నిద్ర. అమ్మ, అంబ. రాత్రి, రాత్రి. ముద్ర, ముద్ర. అంబ, అంబ. అమ్మ, అమ్మ, అంబ. ఓకే, ఇవి చూసుకోండి. ముద్ర, ముద్ర ఇలా ఉన్నాయి. ప్రకృతి వికృతులు పూర్తి చేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఖాళీలను సరైన పదాలతో పూరించండి. తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలి. కొంచెం కాదు, తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలి. కాబట్టి ఇది ఇక్కడ
ఖాళీలో వస్తుంది. ఇది నేను కష్టపడి చదువుతాను అనేది సరైనటువంటి జవాబు. ఇక్కడ రాయాలి. చేతులు శుభ్రంగా కడుగుతాను, మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను. ఇది సొంత వాక్యాలు ఇవన్నీ మీకు తెలుసు. తర్వాత బంధుత్వాలు. తల్లికి ఇంకొక పేరు. తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు? తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారండి? తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు? తల్లిగారి చెల్లిని పిన్ని అని పిలుస్తారు. తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు? ఇక్కడ పిన్ని, పిన్నమ్మ అని పిలుస్తారు. పిన్నమ్మ. తల్లిగారి చెల్లిని పిన్నమ్మ, పిన్ని. తల్లిగారి అక్కను పెద్దమ్మ. తల్లిని అమ్మమ్మ. తండ్రి గారి తల్లిని నాయనమ్మ. తండ్రి గారి అక్క చెల్లిని ఏమని పిలుస్తారు? అత్తమ్మ. ఇది ఇక్కడ చూడండి వ్యాకరణాంశాలు. ప్రేమించుమన్నా గీత గీసిన పదాలను విడదీయండి. ప్రేమించుమన్నా ఈ పదంని విడదీస్తే ప్రేమించుము ప్లస్ అన్న, ప్రేమించుము ప్లస్ అన్న. రామయ్య, రామ ప్లస్ అయ్య. గురువులందరికీ, గురువులు ప్లస్ అందరికీ. మల్లన్న, మల్ల ప్లస్ అన్న, మల్లన్న. అప్పన్న, అప్ప ప్లస్ అన్న, అప్పన్న. ఓకే, అప్ప ప్లస్ అన్న, అప్పన్న. అప్ప ప్లస్ అన్న, అప్పన్న. ఈ విధంగా చూడండి. ఇక్కడ రామ ఏదైతే ఉందో ఈ రామని పూర్వపదం అని చెప్పి అంటారు. అయ్య దీన్ని పరపదము అని చెప్పి అంటారు. ఈ పరపదంనే ఉత్తర పదం అని కూడా అంటారు. ఓకే, ఇది పూర్వపదము, ఇది పరపదము. పరపదమే ఉత్తర పదము. ఇకపోతే పూర్వస్వరం, పరస్వరం. పూర్వస్వరము, పరస్వరం. ఇక్కడ చూడండి. రామలో ఏముంది? ఆ ఉంది. రామ్ ప్లస్ ఆ ప్లస్ అయ్య, రామయ్య. రామ ఎలాగవుతుంది? దీర్ఘమిస్తే రా, ఇమ్ ప్లస్ ఆ, మా అవుతుంది. ఇమ్ ప్లస్ ఆ, మా. సో మాలో ఏముంది? ఆ ఉంది. ఇమ్ ప్లస్ ఆ, రామ ఉందండి. రామ అన్న పదంలో మా అన్న అక్షరం తీసుకుంటే మా అక్షరం ఎలాగైంది? ఇమ్ ప్లస్ ఆ, మా అయింది. ఆ మాలో ఆ ఉంది కదా, ఆ ఆనే పూర్వస్వరము అని చెప్పి అంటాము. అది పూర్వస్వరము. ఇక్కడ అయ్యలో ఆ ఉంది కదా, ఇది పరస్వరము. అంటే పూర్వపదంలోని చివరి అచ్చు, పూర్వపదంలోని రామ అనేటటువంటి పూర్వపదంలోని, రామ అన్న పదంలోని పూర్వపదంలోని చివరి అచ్చు ఆ ఏదైతే ఉందో, మాలో ఆ ఏదైతే ఉందో దాన్ని పూర్వస్వరము అని చెప్పి అంటారు. అయ్య అనేటటువంటి పదంలో మొదటి అచ్చు ఆ ఉంది కదా, దీన్ని పరస్వరము అని చెప్పి అంటారు. అంటే రామ అనేది పూర్వపదము, అయ్య అనేది పరపదము. పరపదంలో అంటే పూర్వపదంలోని చివరి అచ్చు, పరపదంలోని మొదటి అచ్చు, వీటినే పూర్వ పరస్వరములు అని చెప్పి అంటారు. ఇవి సంధి. చూడండి, సంధి అంటే ఏంటి అర్థము? సంధి అంటే అర్థం ఏంటి? పూర్వస్వరం, పరస్వరం, ఈ రెండింటికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందున్న హల్లుతో కలిస్తే దీనికి సంధి అనే పేరు. అంటే ఇక్కడ
ఒకసారి చూడండి. కృష్ణుడు ప్లస్ అతడు, కృష్ణుడు ప్లస్ అతడు, కృష్ణుడు ప్లస్ అతడు, కృష్ణుడు అతడు కదా, కృష్ణుడు అతడు. దీనిలో ఊ పోయింది, కృష్ణుడు ఊ పోయింది, ఊ పోయి కృష్ణుడు అతడు వచ్చింది. అవునా? ఊ పోయింది, కృష్ణుడు అంటే పూర్వస్వరం పోయింది, పూర్వస్వరం పోయి కృష్ణుడు అతడు అయ్యింది. అలాగే దుర్యోధనుడు ఎక్కడ, దుర్యోధనుడు ఎక్కడ, దుర్యోధనుడు, దుర్యోధనుడులో డూలోని ఊ పోయింది, ఎక్కడ, దుర్యోధనుడు ఎక్కడ. సీత పుట్టినింటికి, పుట్టినింటికి, పుట్టినింటికిలోన పుట్టిన ప్లస్ ఇంటికి ఈ పోయింది ఇక్కడ. పూర్వపదంలోని ఈ అనేటటువంటి పూర్వస్వరం పోయింది. పుట్టిన, సారీ ఈ కాదు, ఆ పోయింది. పుట్టిన నాలోని ఆ పోయింది, నాలోన ఆ అనేటటువంటి పూర్వస్వరం అనేది పోయింది. చిన్నదైన, చిన్నది ప్లస్ అయిన చిన్నదైన, చిన్నది దీలోన ఈ పోయింది, ఈ పోయింది. ఇలాగా పూర్వస్వరము పరస్వరము ఈ రెండు కలిపినప్పుడు పూర్వస్వరం పోయి పూర్వస్వరం ప్లేస్లోకి పరస్వరం వస్తే అటువంటి పదాలని సందులు అని చెప్పి అంటాము. వీటి గురించి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీటి గురించి బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత ఇక్కడ చూడండి, ద్వితీయ విభక్తి. నీ, నిన్ను, నున్ను, నిన్ను, నున్ను, లన్, కూర్చి, గురించి, వీటిని ప్రత్యయాలు అని చెప్పి అంటారు. ఈ ప్రత్యయాలను విభక్తి ప్రత్యయాలు అని చెప్పి అంటారు. ఈ నిన్ను, నున్ను, లన్ను, కూర్చి, గురించి అనే విభక్తి ప్రత్యయాలను ద్వితీయ విభక్తి ప్రత్యయాలు అని చెప్పి అంటారు. ఓకే, అయితే ఈ ద్వితీయ విభక్తి ప్రత్యయం ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో, కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలని ఉపయోగిస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇకపోతే నీతి పద్యం. అమ్మాయి అనేది 2 అక్షరములు కాని అందులోని మహిమకు అంతు లేదు. అమ్మ మాట మధురమానందము భరితమౌను, అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ. ఇకపోతే ఇక్కడ చూడండి, నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష. ఇక్కడ దీని మీద బిట్ రావచ్చు మనకి. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష క్రింది వాటిలో ఏది? తెలుగు భాష. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని అభిప్రాయపడిన వారు ఎవరు అని బిట్టు వస్తే హెన్రీ మోరిస్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. హెన్రీ మోరిస్. ఇకపోతే ఒక గ్రామంలో గుణవంతుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు. వారికి వరుసగా వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు అని పేర్లు. ఈ పిల్లలకు చదువుకునే రోజుల్లో ఆ పేర్లు కొంచెం బాగున్నప్పటికీ రాను రాను ఆ పేర్లకు బదులు రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్ అని ఇటువంటి పేర్లు ఉంటే బాగుండేది అని భావించేవారు. తండ్రి క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ గుర్తుకు వచ్చి తండ్రి మాటకు ఎదురు చెప్పేవారు కాదు. కొన్నాళ్లకు తండ్రి మరణించాడు. కొడుకులు 4 ఆస్తి పంపకానికి సిద్ధమయ్యి ఒక చోట సమావేశం అయ్యారు. స్వేచ్ఛ లభించింది కనుక తమ పేర్లు కూడా మార్చుకోవాలి అని అనుకున్నారు. అంతలోనే వారి నాన్న స్నేహితుడు చంద్రశేఖర్ రావటం జరిగింది. కుశల ప్రశ్నలు అయ్యాక వారి ఉద్దేశాలను అతనికి వీరు వివరించారు. చంద్రశేఖర్ వారు చెప్పినదంతా ఓపికగా విని, మీ నాన్న ఏ ఉద్దేశంతో ఆ పేర్లు పెట్టాడో చెబుతాను,
అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి అని ఇలా చెప్పసాగాడు. భారతీయత అంటే ఏమిటో చెప్పిన వివేకానందుడి పేరు, ప్రపంచంలోనే పేరెన్నికగన్న నోబెల్ బహుమతి సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు, రవి అస్తమించని దేశంగా పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ పేరు, శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణదానం చేసి ప్రపంచ ఖ్యాతిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు, ఈ పేర్లు మీకు పెట్టి మీ నాన్న దేశభక్తిని చాటుకున్నారు. వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని మీ నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు అతడు. అంతా విన్న నలుగురు కుమారులు తమ తప్పును తెలుసుకుని దేశ సమైక్యత అనేది ముందు ఇంట్లోనే ప్రారంభం కావాలని వారంతా కలిసిమెలిసి జీవించసాగారు. అన్నదమ్ముల ఐక్యత అందరికీ ఆదర్శం అయ్యింది. ఇది ఇక్కడతో అక్షరం అన్న పాఠ్యభాగంని మనం పూర్తి చేసుకున్నాం. వీడియో ఇంకా ఎక్కువ లెంగ్త్ అయినా కూడా వీడియోని చూడడానికి బోర్గా అనిపిస్తుంది. ఇక్కడతో ఈ వీడియోని ముగిద్దాం. మరొక వీడియోలో తర్వాత పాఠ్యభాగంని నేను మీకు అందిస్తాను. ఇక్కడికి ఈ వీడియోని ముగిస్తున్నాను. దయచేసి ఈ వీడియోకి 1000 లైక్స్ నేను ఆశిస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్స్ ఇస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.